గంటలకు అనాథాశ్రమ ఆవరణంలో సరస్వతీ పాఠశాలని శ్రీ భగవాన్ గారు ప్రారంభిస్తారు. ఇదే మా ఆహ్వానము. స్కూల్ కట్టించడానికి ₹1,00,000 నేను విరాళంగా ఇస్తే స్కూల్ ప్రారంభోత్సవం భగవాన్ గారితో చేయిస్తారా? అందుకే ఆ డబ్బుతో నా శిలా విగ్రహం పెట్టించవయ్యా పార్ట్నరు. వచ్చే జన్మలో మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయి పుడతాను మొత్తుకున్నాను. విన్నావా? అబ్బో, అత్త అనారోగ్యంతో మంచం ఎక్కితే మావ మందు కొట్టి మధ్యలో వాయించాయంట. అసలే అవమాన భారంతో నేను నడుస్తుంటే మధ్యలో నీ సరుగుడు ఏమిటయ్యా? లక్షలు ఖర్చు పెట్టి అపరదాన కర్ణుడు అన్న బిరుదు మీరు కొనుక్కోవడం ఏమిటి? ఒక్క పైసా ఖర్చు లేకుండా భగవాన్ గారి పేరు ప్రతిష్టలు గంటానదల్లా మోగిపోవడం ఏమిటి? వాడు కూడా ఒక రకంగా కర్ణుడేనండి. కాకపోతే ఆ కర్ణుడి కవచకొండలాలు ఉన్నాయి, ఈ కర్ణుడి చేతి మీద పతిత బిడ్డ అనే అక్షరాలు ఉన్నాయి. ఏమన్నా? అదేంటండి పిడుగు మీద పడ్డట్టు అలా అదిరిపడ్డారు? వాడి చేతి మీద పతిత బిడ్డ అనే అక్షరాలు ఉన్నాయి. కొంగ, అద్భుతమైన అవకాశం దొరికింది. ఇక ఆ కర్ణుడి రథం ఎలా విరగొడతానో చూడు. పావుకోళ్ళు, అయ్యా ప్రారంభోత్సవానికి పూలదండ సిద్ధం చే. చూసి మేళమాడగా